హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి చాంప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కు సంబంధించి టాప్ 5000 బిట్స్లో భాగంగా రీసెంట్ కరెంట్ అఫైర్స్ చేయడం జరుగుతుంది. ఇండియన్ పాలిటీ, ఎకానమీ, అలాగే సైన్స్ అండ్ టెక్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేయండి. ఓకేనా? సెషన్లోకి వెళ్తే 2024 అక్టోబర్లో ఏ దేశం యూనిసెఫ్కు ఆరోగ్య పోషకాహార మద్దతులో 3వ అతిపెద్ద సరఫరాదారుగా అవతరించింది? ఏ దేశం అంటే ఇండియా అండి. 2024లో 52 గూఢచారి ఉపగ్రహాలు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన ప్రాజెక్టు పేరు? స్పేస్ బేస్డ్ సర్వైవలెన్స్ 3. స్పేస్ బేస్డ్ సర్వైవలెన్స్ 3. 2024లో కులాల సర్వేను ప్రారంభించిన మూడో రాష్ట్రం ఏ కంట్రీ? ఏ రాష్ట్రం అండి? తెలంగాణ. ఐరాసాతో పెరుగుతున్న ఉద్రిక్తలకు ప్రతిస్పందనగా 2024లో ఇజ్రాయెల్కు యుఎస్ ఏ క్షిపణి రక్షణ వ్యవస్థను మోహరించింది? ఏదండి? థర్డ్. రీసెంట్గా న్యూస్లో ఏంటన్నారు? టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. ఓకేనా? టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. అంతర్జాతీయ కుళ్ళు దసరా ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఏ రాష్ట్రం అండి? హిమాచల్ ప్రదేశ్. 2024 అక్టోబర్లో రొమ్ము క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించే లక్ష్యంతో ఏ ఇన్స్టిట్యూట్ కాంపాక్ట్ పరికరాన్ని ప్రవేశపెట్టింది? ఐఐటి ఇండోర్ అండి. ఖచ్చితంగా ఐఐటీస్ అయితే గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్స్ అడుగుతారు ఐఐటీస్ మీద. ఏ రాష్ట్రం యూటీలో రాష్ట్రపతి పాలనను రద్దు చేసేందుకు ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసింది? జమ్మూ కాశ్మీర్లో అండి రీసెంట్గా. ఓకేనా? 14వ మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్గా ఏది అప్గ్రేడ్ అయ్యింది? ఏది అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హెచ్ఏఎల్. ఓకేనా? 2024 అక్టోబర్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2236 కోట్లతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఎన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు? 75 అండి. 2024 అక్టోబర్లో కేంద్రం 2024-25 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లో మొదటి విడతను గ్రామీణ స్థానిక సంస్థల కోసం ఏ రాష్ట్రాలకు విడుదల చేసింది? ఏపీ, రాజస్థాన్. ఓకేనా? ఏపీ, రాజస్థాన్. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ప్రభుత్వం ఈ మార్కెట్ ప్లేస్ సిఇఓ అదనపు బాధ్యతలను ప్రభుత్వం ఎవరికి అప్పగించింది? ఎవరండి? ఎల్ సత్య శ్రీనివాస్. ఇటీవల వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 2025లో గ్లోబల్ మర్చెండైజ్డ్ ట్రేడ్ పరిమాణం కోసం దాని వృద్ధి అంచనాను 3.3% నుండి ఎంత శాతానికి తగ్గించింది? 3% అండి. 3%. ఇండియా కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు చేపట్టిన అధికారి పేరు? ఎన్ పరమేష్ అండి. ఓకేనా? భారత సైన్యం దాని మొదటి సమగ్ర T90 భీష్మ ట్యాంకును విడుదల చేయడానికి సంబంధించి, ఓకేనా, T90 భీష్మ ట్యాంక్ అండి. ఇది ఫైర్ పవర్, వేగం, రక్షణకు ప్రసిద్ధి చెందింది. ఓకేనా? T90 భీష్మ ట్యాంక్ గుర్తుపెట్టుకోండి. 75వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్, ఓకేనా, ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ ISC అండి 14th to 18th ఇటలీలోని మిలాన్లోని మైకో కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైంది రీసెంట్గా అండి ఇది. ఓకేనా? ఈ IAC థీమ్ ఏమిటి? రెస్పాన్సిబిలిటీ స్పేస్ ఫర్ సస్టైనబిలిటీ. ఓకేనా? రెస్పాన్సిబిలిటీ స్పేస్ ఫర్ సస్టైనబిలిటీ. కేంద్ర భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ ఏ జిల్లాలో ఎక్స్ బ్యాండ్ రాడార్ను ఏర్పాటు చేసినది? వయనాడ్. ఓకేనా? వయనాడ్. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరండి? ఒమర్ అబ్దుల్లా. జాతీయ కిషోర్ కుమార్ అవార్డును అందుకున్న వారు ఎవరు? రాజ్ కుమార్ హిరానీ. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025-28 కాలానికి గాను సంబంధించి తదుపరి బడ్జెట్ కోసం ప్రతిజ్ఞలో ఎన్ని బిలియన్ డాలర్ల వరకు పొందింది? ఎన్ని బిలియన్ డాలర్స్ అంటే 1 బిలియన్ అండి. USD 1 బిలియన్ డాలర్స్. ఓకేనా? దేశంలో రెండో సీతాకోక చిలుకల వైవిధ్య కేంద్రంగా ఉద్భవించిన పార్కు కజిరంగా జాతీయ పార్క్. కజిరంగా నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉంది? ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. రాబోయే మార్కెటింగ్ సీజన్ 2025 కోసం రబీ పంటలకు నూతన కనీస మద్దతు ధరలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. గోధుమలకు MSP క్వింటాల్కు ఎంత పెరిగింది? 150 రూపీస్ అండి. గోధుమలకు
మినిమం సపోర్ట్ ప్రైస్ క్వింటాల్కి ఎంత పెరిగిందంటే 150 రూపీస్ పెరిగింది. ఓకేనా. జనరల్ అటామిక్స్ తయారు చేసిన ఎన్ని ప్రిడేటర్ MQ-9B ఆర్మ్డ్ హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ హేల్ అంటారండి. యుఏవి అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అంటే డ్రోన్ల సేకరణ కోసం భారత్ యుఎస్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఓకేనా. భారత్ యుఎస్ మధ్య డీల్ జరిగిందండి. ఓకేనా. MQ-9B డ్రోన్స్ ఇవి. నవంబర్ 3 నుంచి న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ 7వ ఎడిషన్ జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 119వ సభ్య దేశం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మాల్టా. ఓకేనా. మాల్టా. హర్యానా గవర్నర్ ఎవరు? బండారు దత్తాత్రేయ. శివగామి సుందరినంద తర్వాత హోం మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఎవరండి? ప్రవీణ్ వశిష్ఠ. ఆర్థిక మంత్రిత్వ శాఖల డేటా ప్రకారం భారత్కు ప్రథమ ఆదాయ ప్రముఖ దిగుమతి దేశం ఏది? చైనా అండి. ప్రముఖ దిగుమతి దేశం చైనా. సింగపూర్లో మొదటి శాఖను ప్రారంభించిన బ్యాంకు ఏది? HDFC బ్యాంక్ అండి. రీసెంట్గా సింగపూర్లో బ్రాంచ్ను ఓపెన్ చేసింది. చంద్రయాన్ 3 మిషన్కు సంబంధించి ఇటీవల ఏ భారతీయుడు IIF ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ వరల్డ్ స్పేస్ అవార్డును అందుకున్నాడు? ఎస్ సోమనాథ్ అండి. ఓకేనా. సోమనాథ్. బృహస్పతి చంద్రుడిని అన్వేషించడానికి యూరోపా క్లిప్పర్ మిషన్ను ప్రారంభించిన అంతరిక్ష సంస్థ నాసా. అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేసిన MQ-9B ప్రిడేటర్ డ్రోన్ల ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? సర్వైవలెన్స్ అండ్ రికగ్నైసెన్స్ అంటే నిఘా అండి. ఓకేనా. నిఘా కోసం. 2024 అక్టోబర్లో సినిమా సహ నిర్మాణం సాంస్కృతిక సంబంధాలను పెంచడానికి భారత్ సహా ఏ దేశం ఆడియో విజువల్ కో ప్రొడక్షన్ ఒప్పందంపై సంతకాలు చేశాయి? కొలంబియా అండి. కొలంబియా. బెంగళూరుకు చెందిన ఇన్సర్టెక్ సంస్థ అకోలో ఇటీవల ప్రారంభించిన జీవిత బీమా విభాగం అకోలో లైఫ్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? సందీప్ గోయాంక్ అండి. సందీప్ గోయాంక్. పారిశ్రామిక ఆర్థిక వృద్ధిని పెంచడానికి 6 పరివర్తన విధానాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది? ఏపీ అండి. ఆంధ్రప్రదేశ్. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్స్టెన్షన్ సెంటర్ను కేంద్ర మంత్రి జయంతి చౌదరి ఎక్కడ ప్రారంభించారు? విశాఖపట్నం. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్స్టెన్షన్ సెంటర్. ఓకేనా. ఎక్కడ స్టార్ట్ చేసినారంటే విశాఖపట్నం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ దేశం నుంచి పొలిటికల్ సైన్స్ రంగంలో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు? అల్జీరియా. గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? శుభా టోలే. 2024 అక్టోబర్లో చారిత్రాత్మక చర్యలో లేడీ జస్టిస్ విగ్రహం పునర్రూపకల్పన సంస్కరణ ఏ సంస్థ ఆవిష్కరించింది? ఓకేనా. సుప్రీంకోర్టు అండి. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. తపాలా రంగం పాత్రపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏ రోజున ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకుంటారు? ప్రపంచ తపాలా దినోత్సవం ఎప్పుడండి? అక్టోబర్ 9. ఓకేనా. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది? బీజేపీ అండి. ఓకేనా. బీజేపీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మిషన్ లెర్నింగ్ చేసిన అద్భుతమైన కృషికి గాను జాన్ జే హాఫ్ఫీల్డ్, జాఫ్రీ హంటన్లకు ఏ రంగంలో 2024 నోబెల్ బహుమతి లభించింది? ఫిజిక్స్ అండి. ఫిజిక్స్లో వీళ్ళకి వచ్చినాయి నోబెల్ ప్రైజెస్. ఓకేనా. దేశంలో మ్యూచువల్ ఫండ్ స్పేస్లోకి ప్రవేశించడానికి బ్లాక్ రాక్తో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జాయింట్ వెంచర్ సెక్యూరిటీస్ ఆన్ ది ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం పొందింది. బ్లాక్ రాక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఉందండి? న్యూయార్క్. అవిరాల్ జైన్ ఏ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు? అంటే ఆర్బీఐ. ఓకేనా. ఆర్బీఐ. డిస్కనెక్ట్ 4.0ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ నగరంలో ప్రారంభించారు? ఢిల్లీ అండి. ఢిల్లీ. ఓకేనా. ఢిల్లీ. ఓకేనా. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి. అలాగే నెక్స్ట్ కూడా పాలిటీ, ఎకానమీ, అలాగే సైన్స్ అండ్ హిస్టరీకి సంబంధించి వీడియోస్ వస్తాయి. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.